హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ హెర్బల్ హెయిర్ ఆయిల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నేను హెయిర్ ప్యాక్ పౌడర్ని ఎక్కువ క్వాంటిటీలో ఎలా ప్రిపేర్ చేస్తున్నాననేది చూపిస్తానండి ఈ వీడియోలో. నేను ఈ హెయిర్ ప్యాక్ని ఇంటికి వెళ్ళినప్పుడే ప్రిపేర్ చేస్తాను అండి ఊర్లో. అక్కడైతే మాకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇది మా ఇంట్లో ఉన్న చెట్టే అండి, మందారాకు. ఇలా ఈ హెయిర్ ప్యాక్లో మనం 5 ఐటమ్స్ అనేది యూజ్ చేస్తామండి. మందారాకు, కరివేపాకు, స్మాల్ ఆనియన్స్, మెంతులు, వెల్లుల్లి. ఈ 5 ఐటమ్స్ తోటి నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తా అండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మందారాకుని ఇలా అంతా తెంచుకొని వాడాలండి మనము. అయితే ఈ మందారాకు వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దామండి. హెయిర్కి మందారాకులని మంచిగా పేస్ట్ చేసి మనం హెయిర్కి అప్లై చేస్తే అది జుట్టు కుదుర్లను అనేటిది స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ని స్మూత్గా షైనీగా కూడా చేస్తుందండి. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు మనకి హెయిర్ వాల్యూమ్ అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి. సో కంపల్సరీ ఇది ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు ఈ పౌడర్ని. లేదంటే ఇట్లా డైరెక్ట్ అయినా మనకి అందుబాటులో ఉంటే ఫ్రెష్గానైనా ప్రిపేర్ చేసుకునైనా హెయిర్కి అప్లై చేసుకోండి. సో ఇలా మందారాకులన్నీ మనము తెంచి వీటినన్నిటినీ ఒక పెద్ద బేషన్లో అట్లాగాన వేసుకొని ఒక టబ్లో కూడా ఆ తర్వాత నీట్గా ఈ ఆకునంతా వాష్ చేసుకోవాలండి. దీంతోపాటు కరివేపాకును కూడా సేమ్ ఇలాగే తెంచుకొని దాన్ని కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఆకుల్ని మనం మంచిగా ఒక క్లాత్లో అట్లా వేసి దాన్ని సన్లైట్కి డైరెక్ట్గా పడేలాగా ఉంచాలండి. అప్పుడు అది మంచిగా డ్రై అయిపోతుంది అన్నమాట ఈ ఆకులు అనేవి. ఇంకా వీటిని మంచిగా ఇట్లా 1 or 2 టైమ్స్ ఎక్కువ వాటర్ వేసి చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఆకుల పైన చాలా డస్ట్ పడి ఉంటుంది. ఇంకా ఆకుల బ్యాక్ సైడ్ కూడా వైట్గా ఇట్లా అంతా పొడిలాగా ఉంటుందండి. సో ఫస్టే మనం ఇంకా స్కాల్ఫ్కి అప్లై చేస్తాం కాబట్టి అది చాలా నీట్గా ఉండాలండి. అందుకే దీన్ని ఇలా 1 or 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మనం మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆకునంతా కూడా మంచిగా పల్చగా వేస్తూ మనకి సన్లైట్ అనేది డైరెక్ట్ పడేలాగా బయట మనం మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఇదే సేమ్ ప్రాసెస్లో మనం అది కరివేపాకుని కూడా తెంచుకొని దాన్ని కూడా నీట్గా వాష్ చేసి దాన్ని కూడా ఇలాగే ఆరబెట్టుకోవాలండి. కరివేపాకు కూడా మన హెయిర్ గ్రోత్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం కరివేపాకుని ఇంటర్నల్గా తీసుకున్నా ఎక్స్టర్నల్గా తీసుకున్నా కూడా హెయిర్కి అనేది చాలా బెనిఫిట్స్ ఉంటుందండి. ఇంకా కరివేపాకు వాటర్ అని ఒక చిన్న వీడియో చేశానండి, అది కూడా చూడండి. అట్లా కరివేపాకుని వాటర్ తీసుకున్నా కానీ వాటర్ రూపంలో అలా మరగబెట్టుకొని తీసుకున్న హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా ఇలా హెయిర్ ప్యాక్లో కూడా ఆకుని యాడ్ చేసుకొని మనం పెట్టుకుంటే కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఆనియన్స్ తీసుకోవాలండి. ఈ ఆనియన్స్ బెనిఫిట్స్ ఏంటనేది చూద్దామండి. ఇప్పుడు మనకి ఆనియన్స్లో సల్ఫర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అమోనియా కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇది మనకి జుట్టు కుదుళ్ళలో ఉండే కెరటిన్ని ఉత్పత్తికి బాగా పెంచడానికి మంచిగా ఉపయోగపడుతుందండి. ఈ సల్ఫర్ అనేది ఈ కెరటిన్ సెల్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి జుట్టు అనేది గ్రోత్కి మంచిగా వస్తుంది. ఇంకా సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. ఫస్ట్ బెనిఫిట్ అనమాట ఆనియన్లో ఉండే ఫస్ట్ బెనిఫిట్ ఇది. ఇంకా ఈ సల్ఫర్లో ఉండేది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఈ మనకి స్కిన్ అనేది ఉంటుంది కదండి, దాని కింద కొలాజిన్ మెష్ అనేది
ఉంటుందండి. అది హెల్తీగా ఉండడానికి కూడా ఈ సల్ఫర్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఈ కొల్లజెన్ అది హెల్తీగా ఉంటే, ఆ మెష్ అనేది హెల్తీగా ఉంటే జుట్టు కుదుళ్ళు అనేవి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా జుట్టు అనేది ఎక్కువ ఊడిపోకుండా ఉండటానికి కూడా మనకి ఉపయోగపడుతుందన్నమాట ఈ సల్ఫర్ అనేది. ఆనియన్లో ఉండే సల్ఫర్. ఆనియన్స్లో ఇంకా మనకి 2 ముఖ్యమైన కెమికల్స్ అనేవి ఉంటాయండి. వాటి వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి జుట్టు కుదుళ్ళు అనేవి మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట. ఆనియన్లో మనకి సల్ఫర్ అమోనియా అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ చేయడానికి మంచిగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇంకా ఈ ఆనియన్స్, వెల్లుల్లిని కలిపి మనం ఇలా పేస్ట్ చేసుకోవాలండి. వీటిని మరీ ఫైన్ పేస్ట్ కాకుండా ఇట్లా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా అంతా ఒక బౌల్లో తీసుకోవాలండి. దీన్ని మనము చిన్న చిన్న కాయిన్స్ లాగా చేస్తూ దాన్ని ఒక 1 డే డైరెక్ట్ సన్లైట్లో ఇలా ఉంచాలండి. తర్వాత 2 డేస్ షాడో లైట్కి ఇలా మంచిగా డ్రై చేసుకున్నటువంటి మందారాకుల్ని ఇంకా కరివేపాకుని తీసుకోవాలండి. వీటన్నిటిని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు యాడ్ చేస్తున్నది ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి కలిపి మనం పేస్ట్ చేసి అది కాయిన్స్ లాగా చేసి డ్రై చేసినాం కదండి, దాన్ని యాడ్ చేస్తున్నాము. ఇంకా ఈ వెల్లుల్లి యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనము చెప్పుకోలేదు. వెల్లుల్లి బెనిఫిట్స్ ఏంటంటే ఇది హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. ఇంకా ఇందులో ఉండేటటువంటి సెలోనియము హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఈ వెల్లుల్లిలో ఉండే విటమిన్స్, మినరల్స్ హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో ఇది వెల్లుల్లి యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ ఇంకా మనము మెంతులు కూడా యాడ్ చేసామండి. ఆ మెంతుల్ని కూడా 1 డే సన్లైట్లో ఉంచుకోవాలండి. పచ్చివే వేస్తే మనకి హెయిర్ ప్యాక్ అనేది పురుగు రావడం అలా అవుతుంది. ఎందుకంటే ఇది కొన్ని మంత్స్ మనం స్టోర్ ఉంచుతాం కదా. సో దాన్ని కూడా మనము సన్లైట్లో ఉంచుకొని ఆ తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి. అయితే ఈ మెంతుల యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మెంతులలో అధికంగా ప్రోటీన్ అనేది ఉంటుందండి. ఇంకా నికోటినిక్ యాసిడ్ అనేది కలిగి ఉంటుంది ఈ మెంతులు. సో అదేం చేస్తుందంటే మన జుట్టు రాలడాన్ని అనేది ఆపుతుందన్నమాట. ఇది అండి ఈ 5 ఐటమ్స్ మనకి హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్కి, డాండ్రఫ్కి ఇంకా ఇలా అన్నిటికీ యూజెస్ అవుతాయండి. సో ఇది మీరు కూడా ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ ప్యాకు నార్మల్గా ఫ్రెష్ ఆకులతోని అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఆ హెయిర్ ప్యాక్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, కావాలంటే అది చూడండి. ఇంతే అండి, ఇలా ఫైన్ పొడి చేసుకోవాలి. మనకిప్పుడు ఈ హెయిర్ ప్యాక్ పౌడర్ అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఇంకా అంత ఎక్కువ ఆకులు వేస్తే కూడా చాలా తక్కువ క్వాంటిటీలో మనకి పౌడర్ అనేది వచ్చేసింది చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.